మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, నైట్ డిన్నర్కైనా పొట్టకి లైట్గా హెల్తీ అండ్ టేస్టీ రవ్వ కిచడీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేనైతే 1 కప్పు రవ్వ తీసుకున్నాను, బన్సీ రవ్వ. మీకు ఏ రవ్వ అవైలబుల్గా ఉంటే ఆ రవ్వ తీసుకోండి. తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, గార్నిషింగ్కి కొత్తిమీర. నేనైతే పచ్చ పెసరపప్పు నైటే నానబెట్టుకున్నాను. అండ్ పొద్దున ఈ యెల్లో కలర్ పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. పచ్చ పెసరపప్పు అవైలబుల్‌గా లేకపోతే టోటల్‌గా ఈ యెల్లో కలర్ అయితేనే తీసేసుకోవచ్చు. ఇక ఇది కంప్లీట్‌గా వన్ పాట్ మీల్ అనే చెప్పుకోవచ్చు. కుక్కర్ పెట్టేసుకోవడం, కాసంత నెయ్యి, పోపేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి అవి కాస్త మగ్గాక కొంచెమంత అల్లం. అల్లం కొంచెం మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ నా సజెషన్ అయితే వేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే పప్పులవి వేస్తాం కాబట్టి కొంచెం డైజెషన్‌కి బావుంటది. పొట్టకి తేలిగ్గా బావుంటది. ఇక తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, టొమాటో, ఇంకేమన్నా కూరగాయలు లైక్ క్యాప్సికమ్, పచ్చి బఠానీ ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇక నానబెట్టుకున్న పప్పులు. ఇవి పెద్దగా మగ్గాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో ప్రెషర్ కుక్ చేస్తాం కదా, సరిపోతుంది. కొంచెమంత మిరియాల పొడి వేసేసి మనం ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకున్నామో అంతకు 3 టైమ్స్ వాటర్. ఇది కొంచెం మనకు ఉప్మాలాగా పొడి పొడిగా వస్తది నేను చేసింది. మనకు కాస్త ముద్దగా రావాలనుకుంటే ఇంకొక కప్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసి 2 ఆర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఆగండి. తర్వాత ఇంకా కాసేపు అది ఆవిరి తీసుకున్నాక లిడ్ ఓపెన్ చేసేసి మరుగుతున్న వాటర్‌లో రవ్వ వేసేయడమే. మధ్యలో ఉప్పు అయితే చూసుకోండి. కలుపుకొని కొంచెమంత కొత్తిమీర వేసి సిమ్‌లోనే ఒక 5 మినిట్స్ అయితే ఆగితే గనక రవ్వ కిచిడి అయితే మనకు రెడీ అయిపోతుంది. కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ దేనితో అయినా తినొచ్చు. కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా కూడా తినొచ్చు. పెద్దగా చట్నీలతో అవసరం అయితే పడదు. డైట్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పుకోవాలి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరైతే ఇలాంటి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.